మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ చుండి నాగభూషణం గారి గురించి తెలుసుకుందాం. నాటకానికి, సినిమాకి ఒక ప్రత్యేక భూషణంగా శ్రీ చుండి నాగభూషణం కీర్తి గడించారు. సినిమాల్లో విలన్ పాత్రలో హాస్యం పండించారు. హాస్య నటుడు కానటువంటి కామెడీ విలన్గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందారాయన. నాగభూషణం సంభాషణా చాతుర్యం పలువురికి ఎంతో భిన్నంగా ఉంటుంది. గడగడ సంభాషణలు చెబుతూ దడదడలాడించిన గొప్ప నటుడు నాగభూషణం. 40 సంవత్సరాల పాటు అనేక సినిమాల్లో నటించినా నాకు నిజమైన తృప్తినిచ్చింది నాటకరంగమేనని నాగభూషణం ఎప్పుడూ చెప్పేవారు. సినిమా నాకు డబ్బిచ్చింది, కానీ నాకు సంతృప్తినిచ్చింది నాటకమేనని ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రక్త కన్నీరు నాటకాన్ని నాగభూషణం 5432 సార్లు ప్రదర్శించారు. నాటకరంగ చరిత్రలోనే ఇదొక సంచలనాత్మక సంఘటన. ఈ నాటకం చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. జనం ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు. టిక్కెట్లు కొనుక్కొని నాటక ప్రదర్శన చూసేవారు. పలుమార్లు నాటక ప్రదర్శనకు ముందు ప్రేక్షకుల తొక్కిసలాటను అదుపు కోసం ముందుగా పోలీసులు రంగప్రవేశం చేసేవారు. అంతేకాదు, కాళహస్తిలో ఒకసారి రక్త కన్నీరు ప్రదర్శనకు ముందు జనాన్ని అదుపు చేయటం కోసం పోలీసులు గాలిలో కాల్పులు కూడా జరిపారు. ఇది ఆ రక్త కన్నీరు నాటక ప్రదర్శన విశేషం. ఇంతకీ ఈ నాటకం ప్రత్యేకత ఏమిటని పాఠకుల్లో ఉత్సుకత ఉండడం సహజం. రక్త కన్నీరు నాటక మూలం తమిళంలోనిది. ఎవరు ఎప్పుడు రాశారు, రచయిత ఎవరనేది ఇతిమిద్దంగా ఎవరికీ తెలియదు. అయితే రక్త కన్నీర్ పేరిట తమిళంలో ఉన్న ఈ నాటిక ప్రదర్శనలు చూసిన అప్పటి ద్రవిడ కజగం పార్టీ నాయకుడు ఎంఆర్ రాధా తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకునేలా కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అలాంటి రక్త కన్నీర్ మద్రాసులో చూసిన నాగభూషణం ఎంఆర్ రాధాను కలిసి ఆ నాటకం గురించి వాకప్ చేసి సంగతులన్నీ తెలుసుకొని మన తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా రక్త కన్నీరుగా ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజ్తో తిరిగి రాయించారు. పాలగుమ్మిని నాగభూషణం తన గురుతుల్యునిగా గౌరవించేవారు. తొలినాళ్ల నుండే వామపక్ష భావాలు గల నాగభూషణం తాను నమ్మిన సిద్ధాంతాల ప్రచారానికి రక్త కన్నీరు నాటక ప్రదర్శనను ఉపయోగించుకున్నారు. రక్త కన్నీరు ఇతివృత్తం పరిశీలిస్తే ఎన్నో సంవత్సరాలు విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల కంటే పాశ్చాత్య సంస్కృతి చాలా గొప్పదిగా భావిస్తాడు. మన వారి పట్ల తృణీకరణ భావం ఉంటుంది. స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడడం ఒక ఫ్యాషన్గా మడుచుకుంటాడు. అంతేకాదు, తాగుడు, వ్యభిచారం అలవాటై తన భార్యను, తల్లిని పూచిక పుల్లలా తీసిపారేసి ఉంపుడుగత్తెకు తన సర్వస్వం ధారపోసి అక్కడే సర్వసుఖాలు దొరుకుతాయని భావిస్తాడు. భార్యతో కాపురమే చేయుడు. క్రమేపీ తన యావదాస్తి కరిగిపోతుంది. దాంతో ఉంపుడుగత్తె ఇతన్ని వదిలించుకుంటుంది. క్రమేణా ఆరోగ్యం క్షీణిస్తుంది. కుష్ఠవ్యాధిగ్రస్తుడవుతాడు. తన గత జీవితాన్ని తలుచుకొని తన్ను తాను యావగించుకుంటాడు. తనలాగా ఏ యువకుడు పాడైపోకూడదనుకుంటాడు. ముష్టెత్తుకుని బతకాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఒకరోజు మాదాకోళం కోసం వెళుతూ తనకు తెలియకుండానే తన భార్య ఇంటికే వెళతాడు. ముష్టి వేస్తూ భార్య ఇతన్ని గుర్తుపడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపడతారు. భార్యతో పశ్చాత్తాపపడతాడు. ఈ సమయంలో అతని స్నేహితుడు అక్కడికి వస్తాడు. ఆ స్నేహితుడు ఎప్పుడూ మంచి చెడు గురించి చెబుతున్నా అతని మాటలను ఖాతరు చేయడు. అతన్ని చూడగానే నేను పూర్తిగా శిథిలమైపోయాను, నేను పతనమయ్యానని చెబుతూ తన భార్య ఇంకా కన్యగానే మిగిలి ఉందని అంటూ మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే తాను చేసిన తప్పుడు పనికి నిష్కృతి లభిస్తుందని ప్రాధేయపడతాడు. అందుకు మిత్రుడు ఒప్పుకోకపోయినా తన భార్య, ఆ స్నేహితుని చేతులు రెండింటినీ తన చేతులతో కలిపి అప్పటికప్పుడే తుదిశ్వాస విడుస్తాడు. ఇది ఈ నాటక ఇతివృత్తం క్లుప్తంగా. ఆ తర్వాత వారిద్దరూ దంపతులయ్యారా లేదా అన్నది ప్రేక్షకుల ఆలోచనలకే వదిలిపెట్టేశారు. ఈ నాటకంలో పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో చెడు తిరుగుళ్ళు తిరిగిన వానిగా నాగభూషణం నటనా చాతుర్యం అనన్య సామాన్యం. ఇంగ్లీష్ వాణి స్టైల్లో అతని సంభాషణ తీరు నాటి ప్రేక్షకులెవరూ నేటికి మర్చిపోలేరు. ఆ తరంలో రక్త కన్నీరు నాటకాన్ని చూసి ఉండని వారు, నాగభూషణం నటనా కౌశల్యాన్ని మెచ్చని వారు అరుదు. 1948లో ప్రారంభించిన రక్త కన్నీరు నాటక ప్రదర్శనకు 1986 దాకా గ్రామ గ్రామాన ప్రదర్శించారు. ఈ నాటకం ద్వారా నాగభూషణం ఇచ్చిన అవకాశం ద్వారా నటి వాణిశ్రీ, ఊర్వశి, శారదలు ప్రముఖ నటవర్గంలో చేరారని ఆయన అభిమానులంటారు. చిత్రసీమలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి నెల మొదటి వారంలో రాష్ట్రంలో ఏదో ఒక చోట 1948 నుండి 1986 మధ్యకాలంలో రక్త కన్నీరు నాటక ప్రదర్శన ఇచ్చిన నాగభూషణం తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక రికార్డు స్థాపించారు.
తెలుగు నాటక రంగాన్ని ఇంతగా ప్రభావితం చేసిన నాటకం మరొకటి లేదు. ఈ నాటకంలో భాగంగా వర్తమాన సామాజిక రాజకీయ రంగాలపై వ్యంగ్య బాణాలు విసురుతుండేవారు. స్థానిక మున్సిపాలిటీ వారు చెత్త సక్రమంగా ఎత్తకపోవడంపై నాగభూషణం నాటకంలో భాగంగా సమయానుకూలంగా విమర్శించేవారు. హలో రమణ. హలో. సోదర సోదరిమణులారా, ఈనాటి వక్తను మీకు పరిచయం చేస్తాను. వీరు నాకు చిరకాల స్నేహితులు. ప్యారిస్ లో అనేక సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి అనేక విషయాల్లో ప్రావీణ్యం సంపాదించి స్వదేశానికి తిరిగి వచ్చిన యువకులు. వీరి పేరు గోపాలరావు గారు. ఓన్లీ మిస్టర్ పాల్. అదేవిడు గోపాల్. Goes out of Gopal and there remains only Paul, Mr. Paul. ఇప్పుడు వీరు మన దేశపు శ్రమజీవుల గురించి, వారి స్థితిగతుల గురించి ఉపన్యసిస్తారు. I don't like it. అంటే I hate it. అయితే అవసరమైన విషయం గురించి మాట్లాడు. Friends. గోపాల్, తెలుగులో మాట్లాడు. తెలుగా? అప్పుడే తెగులు ఆరంభమైందా? సోదర సోదరీమణులారా, నేను మీకు కథలు చెప్పి మెప్పించాలని కానీ మెప్పు పొందాలని కానీ ఈ సభకు రాలేదు. వచ్చిన కారణం ఏమిటంటే ఇక్కడ నాకు స్వాగతమిచ్చి గౌరవించడానికి నా తాహతుకు తగ్గ ధనవంతులు, భాగ్యవంతులు, నాగరికత తెలిసిన సంస్కారులందరూ నా కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారనుకొని వచ్చి చూస్తే ఇక్కడంతా కూలీ వాళ్ళ సమూహం తెలుసుకుని మోసపోయారని గ్రహించాను. బాయిస్కి సర్దికూడదనే వెధవలనంతా సర్వెంట్స్ గా పెట్టుకుంటే ఇలాగే ఉంది. ఇలాంటి సభ అంటే నాకు పరమ అసహ్యం అని గ్రహించుకోండి. ఎప్పుడు చూసినా కరువు, కాటకం, కడుపు మంట, ఊరికొక నాయకుడు, పేరుకొక దేవుడు, పేటకొక సంఘం, ప్రతి మనిషికి 10 మంది పిల్లల పటాలు. నాన్సెన్స్. రమణ మీకు చెప్పే ఉంటాడు, నాగరిక దేశాల్లో కూలీ జనం ఎంత సుఖంగా జీవిస్తున్నది. వాళ్ళంతా అమెరికాలోనూ ఐరోపా ఖండంలోనూ పుట్టారు కనుక వాళ్ళ అదృష్టం అలా ఉంది. మీరంతా ఈ దేశంలో పుట్టారు కనుక మీ తలరత ఇలా తగలడింది. భారతదేశం వచ్చాను, చూచాను. ఉత్తరాదిన మత పిచ్చి, దక్షిణాదిన కుల పిచ్చి. కుక్కకు పిచ్చి పడితే కాల్ చేస్తారు. మరి వీళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఐఎమ్ సారీ, నాకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ జెంటిల్మెన్. నాగభూషణం 1922 మార్చి 19న నెల్లూరులో జన్మించారు. తల్లి సీతమ్మ, తండ్రి చుండి రాఘవరావు. స్థానిక మున్సిపల్ స్కూల్లో 5వ తరగతి పూర్తయ్యాక హైస్కూల్ చదువుల కోసం ప్రతి నెల ₹5 స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చి ఇందుకోసం 5గురితో మాట్లాడి వారిని ఒప్పించి వారందరి సహాయంతో ఎలాగో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో పాత కార్ల టైర్లు రీగ్రూపింగ్ వంటి పనులు చేస్తూ ఆ చదువు కాస్త పూర్తయిందనిపించాడు. ఆ తర్వాత రైల్వే సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నెలకు ₹25 జీతంలో ఉద్యోగంలో చేరారు. 1948 నుండి 1950 దాకా విజయవాడ రైల్వేలో ఉద్యోగం చేశారు. సినిమాల్లో నటించాలనే కోరికతో 1951లో మద్రాసు వెళ్లారు. అక్కడ నాటక రంగస్థల కళాకారులు జి. వరలక్ష్మి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి తదితరులతో పరిచయం ఏర్పడింది. ఆత్రేయ రాసిన నాటకాలు భయం, కప్పలు వంటి సామాజిక నాటకాల్లో పాల్గొనడంతో ఆయన నట జీవితం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎంత టకరివాడు నారాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకరివాడు నారాజు ఏ మూలను నక్కినాడు. పంట చేను గట్టు మీద ఒంటిగానే పోతుంటే వెంట వచ్చినట్టులున్నది. ఎవరో వెనక నిలిచినట్టులున్నది. వెంట వచ్చినట్టులున్నది. ఎవరో వెనక నిలిచినట్టులున్నది. గుబులు గుబులుగా గుండె జల్లుమని, గుబులు గుబులుగా గుండె జల్లుమని బిక్కు బిక్కుమని చూశాను. పక్కున పక్కనే నవ్వేను. ఎవరు? నా నీడ. ఎంత టక్కరివాడు నారాజు ఏ మూలను నక్కినాడు. 1951 ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని ప్రభుత్వం నిషేధించింది. దాంతో నాయకులు చాలామంది మద్రాసు వెళ్లారు. అలా వెళ్లిన డాక్టర్ రాజారావు తదితరులు కొందరు పల్లెటూరు చిత్రాన్ని దర్శకుడు తాతినేని ప్రకాశరావుతో కలిసి తీస్తూ తనకు ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చారు. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వి రంగారావులతో కలిసి తొలిసారిగా అలా చిత్రరంగ ప్రవేశం చేశానని నాగభూషణం చెప్పేవారు. నాగభూషణం కమ్యూనిస్టు, వామపక్ష భావాలు గలవాడు. ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన వాడు.
అందువల్లే పల్లెటూరు చిత్రం తర్వాత తనకు తిరిగి సినిమా ఆఫర్లు ఎక్కువగా రాలేదని ఆయన బాధపడ్డారు. ఆ తర్వాత కేవీ రెడ్డి మాయాబజార్ చిత్రం తీస్తున్నప్పుడు ఆ చిత్రం ప్రొడక్షన్ మేనేజర్ లెఫ్టిస్ట్ కావడం వల్ల మాయాబజార్లో మరో చిన్న పాత్ర తనకు లభించిందన్నారు. ఆ తర్వాత ఏది నిజంలో హీరో వేషం దొరికిందని చెబుతూ ఈ చిత్రం కనుక ఫెయిల్ అయితేనో అనే మీమాంసలో పడి తన జీవనం గడటం ఎలాగన్న ఆలోచనలో రక్త కన్నీరు నాటకం తన మదిలో మెదిలిందని నాగభూషణం చెప్పుకున్నారు. ఈ రోజు నాటకం ఆడితేనే ఈ పూట గడుస్తుందనుకున్న నాడే నాటకం 10 కాలాల పాటు బతుకుతుందని నాగభూషణం అభిప్రాయం. ఆ తర్వాత జ్యోతి, ఆహార సందేశం వంటి చిత్రాలతో పాటు బుద్ధిమంతుడు, అందాల రాముడు, పెత్తందారులు, కోడల పిల్ల, దేశోద్ధారకుడు చిత్రాల్లో ఆయన నటనకు ప్రజలు జేజేలు పలికారు. అలాగే అవే కళ్ళు, నిలుపుదోబిడి, ఆత్మీయులు, దసరా బుల్లోడు, విచిత్ర కుటుంబం తదితర 350కి పైగా చిత్రాల్లో ఆయన నటనా వైభవం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నాటకాల రాయుడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రాల్లో హీరోగా, మోసగాళ్లకు మోసగాళ్లో కమెడియన్గా కడుపుబ్బ నవ్వించారు. పౌరాణిక చిత్రాలు నాగుల చవితి, భూకైలాసుల్లో శివునిగా, మాయాబజార్లో సాత్యకిగా, కురుక్షేత్రంలో శకుని పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారు. చిత్ర నిర్మాతగా ఒకే కుటుంబం, ప్రజానాయకుడు వంటి చిత్రాలను ఆయన అందించారు. రాజకీయాలను, రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శిస్తూ తీసిన ప్రజానాయకుడు చిత్రం సెన్సార్ పరంగా ఎన్నో కట్స్తో చివరాఖరుకు విడుదలైంది. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందించిన నెంబర్ 1లో ఆయన చివరిసారిగా నటించారు. నటీనటులను ఆర్థికంగా ఆదుకునేందుకై సినీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ను ఏర్పరిచి ఆ దిశగా నాగభూషణం ఎంతో కృషి చేశారు. 4 చిత్రాల్లో హీరోగా నటించారు. ఎన్టీఆర్ హీరోగా ఒకే కుటుంబం చిత్రం నిర్మించారు. 1941లో సుబ్బరత్నతో తొలి వివాహం అయింది. ఆమె మరణాంతరం శశిరేఖను వివాహమాడారు. ఈమె చక్కని గాయని. రక్త కన్నీరు నాటకానికి చాలా కాలం ఆవిడ ప్లేబ్యాక్ సింగర్గా రాణించారు. విలన్ పాత్రలో హాస్యం పండించడం వంటి కొత్త ప్రక్రియకు నాంది పలికిన నాగభూషణం 1995 మే 6న ఛాతీ నొప్పితో హైదరాబాద్లోని స్థానిక ఆసుపత్రిలో చేరారు. 73 సంవత్సరాల వయసులో ఆనాటి అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో తీవ్ర గుండెపోటుతో శాశ్వతంగా కన్నుమూశారు. నాగభూషణం ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేట్ ప్యాటర్న్గా కడదాకా కొనసాగారు. 1974 నుండి 1994 దాకా ప్రజానాట్య మండలి అధ్యక్షునిగా ఉన్నారు. నాగభూషణం ఏ సినిమాలో ఏ పాత్ర వేసినా ఆయా పాత్రల్లో ఆయన ప్రస్ఫుటంగా కనిపించేవారు. వ్యక్తిగా నిజాయితీపరుడు నాగభూషణం అని ఆయన అభిమానులు విశేషంగా కొనియాడతారు. తనకు సహాయం అందించిన ప్రతి వారికి ఏదో విధంగా సహాయం అందించిన గొప్ప వ్యక్తిత్వం నాగభూషణానిది. స్నేహానికి ఎంతో గౌరవం, ప్రాధాన్యత ఇచ్చేవారని ఆయన మిత్రులు నేటికీ ప్రశంసిస్తారు. రాష్ట్ర సాంగ్ అండ్ డ్రామా అడ్వైజరీ కమిటీ సభ్యునిగా పనిచేసి మద్యపాన నిషేధ ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. వామపక్ష సిద్ధాంతాలను పాటిస్తూ జీవిత చరమాంకం దాకా విలువలతో జీవించిన అరుదైన కళాకారుడు నాగభూషణం. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదురారావమ్మ రావే, నిండారావే, నెలవంక చలువల్లో వెదజల్లగా నిదురారావమ్మ రావే, నెమ్మదిగా రావే. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదురారావమ్మ రావే, నిండారావే. కలలన్నీ కళలెన్నో విరబూయగా నిదురారావమ్మ రావే, నెమ్మదిగా రావే. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదురారావమ్మ రావే, నిండారావే.
చలువల్లో వెదజల్లగా నిదురారావమ్మ రావే నెమ్మదిగా